ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము శిలువలో ప్రభువారు పలికిన 7 మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 3వ మాటను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువారు శిలువలో పలికిన 3వ మాట, తన తల్లిని చూసి, తాను ప్రేమించిన శిష్యుడని చూసి పలికినటువంటి మాటలు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, తన తల్లితో చెప్పెను. తన శిష్యుని వైపు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ మాటలు యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ 3వ మాట మనకెన్నో విషయాలను నేర్పిస్తూ ఉంది. శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి, దేవుడు మనిషిగా మన బాధ్యతలను పూర్తి చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఈ మాట ద్వారా మనకు ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనము మన బాధ్యతలను మర్చిపోతాం. మనకున్నటువంటి బంధాలను, బంధుత్వాలను అన్నీ కూడా మర్చిపోయి మనము ఈ ఒంటరిగా మన జీవితాన్ని కొనసాగించాలని అనేక మార్లు మన బాధ్యతలను విస్మరిస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, ఈ లోకంలో మనము దేహాన్ని ధరించినంత కాలము, ధరించున్నన్ని దినాలు కూడా మనకు అప్పగించబడిన వారిని, మన బంధాలను, బంధుత్వాలను కూడా మనము లక్ష్యము చేయాలని స్పష్టంగా ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ప్రభు గుర్తుందా మీకు? ఆయన ఒకసారి చెప్తా ఉంటాడు కదా, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదని ప్రభు ఒకసారి చెప్తాడు. అనగా ప్రియమైన స్నేహితులారా, ధర్మశాస్త్రంలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అనేటువంటి ఆజ్ఞ. అయితే ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని మాటలతో చెప్పడం కాదు, కానీ ఆయన శిలువలో తన ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆ యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ మరి తన తల్లి యొక్క బాధ్యతను, తన మీద ఉన్న ఆ బాధ్యతను మరి సంపూర్ణం చేసి ఆయన ముగించినట్లుగా కనిపిస్తూ ఉంది. తన తల్లిని ఒంటరిగా వదిలివేయకుండా తాను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించి తన బాధ్యతను ముగించుకున్నాడు. ఈ రోజున మనము అనేక మంది కుటుంబస్తులను, భార్యను, బిడ్డలను విడిచిపెట్టి త్రాగుడుకు బానిసలయ్యి, జూదాలకు బానిసలయ్యి, సొంత బాధ్యతలను విడిచిపెట్టి చాలా జులాయిగా తిరుగుతూ ఉన్నటువంటి యజమానులను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు నేర్పించే విషయం ఏంటంటే, మనము ఈ దేహము ధరించి ఉన్నంతకాలము ఈ లోక సంబంధమైన బంధాలను కూడా మోస్తూనే పరలోక సంబంధమైన ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ముందుకు సాగిపోవాలి. మన పైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులను ముదిమిలో వారిని మనము అలక్ష్యం చేయకూడదు, ఆదరించాలి. వారి బాగోగులను చూసుకోవాలి. మనం లేకపోయినా కూడా వారికి ఆసరా కల్పించాలని ప్రభువు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తన తల్లిని తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించి తన బాధ్యతను పూర్తి చేశాడు యేసయ్య. ఈరోజు నీకు అప్పగింపబడిన వారిని, నీ కుటుంబస్తుల యొక్క బాధ్యతలను నీవు సరిగా నిర్వర్తిస్తున్నావా? నీ భార్య పట్ల నీ బాధ్యత, నీ బిడ్డల పట్ల నీ బాధ్యత, నీ చుట్టూ ఉన్న బంధువుల పట్ల నీ బాధ్యత మరి నిర్వర్తిస్తున్నావా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు కదా, మనకు అప్పగింపబడిన వాటిని ఎవరిని కూడా మనము కోల్పోకూడదు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఓసారి తనను కలుసుకోవడానికి తన తల్లి, సహోదరులు వచ్చినప్పుడు ఆయన మాటలు మనకి కఠినంగా అనిపిస్తాయి. ఈ మాటలు మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి 35 వచనాల్లో కనిపిస్తాయి. అక్కడ తన తల్లి, సహోదరులు వచ్చినప్పుడు ప్రభువారి యొద్దకు ఆ వార్తను తీసుకొస్తారు లోపలికి. అయ్యా, నిన్ను చూడ్డానికి, నిన్ను కలుసుకోవడానికి నీ తల్లి, నీ సహోదరులు వచ్చారని. ఆయన ఆ సందర్భంలో చుట్టూ ఉన్న వారిని కలియ చూసి ఏమంటాడో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నన్ను ప్రేమించి నా మాటలు గైకొన్న వారే కదా నా తల్లి, నా సహోదరులు అని స్పష్టంగా చెప్తాడు. ఆ సందర్భంలో మనకు అనిపిస్తుంది, మరి తనని కనిన తల్లి బాధ్యత విడిచిపెట్టినట్టేనా అని.
కానీ ప్రియమైన స్నేహితులరా, ఆయన ఆ మాటలో ఆ యొక్క ఆత్మీయ పాఠాలను నేర్పించారు, కానీ తన యొక్క తల్లి బాధ్యత మరువలేదని మనము ఈ శిలువలో పలికిన 3వ మాట ద్వారా స్పష్టంగా గ్రహించగలుగుతాం. కాబట్టి మనము ఆత్మీయ స్థితిలో ఎదుగుతూనే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూనే, ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తూనే మనకు సంబంధించినటువంటి ఈ లోక సంబంధమైన బాధ్యతలు మనము నిర్వర్తించే వారముగా ఉండాలి. అంతేకాని నేను ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను, నేను క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకంలో నా కుటుంబాన్ని, నా మీద ఆధారపడినటువంటి భార్య బిడ్డలను, తల్లిదండ్రులను విడిచివేసి గాలికి వదిలేసి నేను ప్రభువుని వెంబడిస్తాను అంటే అది సరైన పద్ధతి కాదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల్లో ఎందరో వృద్ధులు మనోవేదనతో, కన్నీటితో జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు. ఎందుకు? వారి బిడ్డలు మరి వారి యొక్క బాధ్యతను మరచి వారిని వదిలించుకోవాలని ఏ వృద్ధాశ్రమాల్లోనో వదిలిపెడతా ఉంటారు. ఎందుకు ఇన్ని వృద్ధాశ్రమాలు తయారవుతూ ఉన్నాయి? ఎందుకు ఇంతమంది ఇంత వేదనకు గురవుతూ ఉన్నారంటే వారిలో సరైన దేవుని వాక్యము లేదు. ప్రియమైన వారలారా, చాలామంది కూడా మరి దేవుని వెంబడిస్తూ ఉన్నవారు కూడా తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకున్నటువంటి వారిని, సన్మానించినటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. సన్మానించడం అంటే వారికి శాలువాలు కప్పమనో, కిరీటాలు పెట్టమనో కాదు. వారికి ఆ ముదిమి ప్రాయంలో, ఆ వృద్ధాప్యంలో వారికి కావలసిన అవసరతలు తీర్చడం, వారి బాధ్యతను మనం భుజాన వేసుకొని వారిని సంతోషముగా మరి ముందుకు సాగిపోయేలా చూడడమే మన బాధ్యత. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రభువు ఆత్మీయంగా అనేక పాఠాలు నేర్పిస్తూనే ఆయన ఈ దేహంలో ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనము నిర్వర్తించాలని స్పష్టంగా ఈ 3వ మాటలో తెలియచేశారు. నీ మీద ఆధారపడి ఉన్నటువంటి వారిని నీవు వదిలివేయకూడదు. మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుమారులు కుమార్తెలు కావచ్చు, మనల్ని నమ్ముకొని వచ్చిన భార్య భర్త ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మనము మన బాధ్యత నెరవేర్చి వారి పట్ల దయను, కరుణను ప్రదర్శించాలి. వారి పట్ల ప్రేమను కనపరచాలి. ఇది కదా ప్రభు కోరుకుంటున్నది. అందుకే ప్రభు చెప్పినట్లు క్రీస్తునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ఆత్మీయ జీవితాన్ని బోధిస్తూనే, ఆత్మీయ పాఠాలు నేర్పుతూనే శారీరక సంబంధమైనటువంటి బంధాలను, బంధుత్వాలను కూడా, వాటి పట్ల మన బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ 3వ మాటలో. కాబట్టి మరి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, శ్రమ దినమున కృంగిపోతే మనము చేతకాని వారమవుతామని చెప్పేసి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. శ్రమ దినాన కృంగిపోతే మనం చేతకాని వారమవుతాం. ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన శ్రమలో ఉన్నాడు, ఆయన శిక్షలో ఉన్నాడు, ఆయన భయంకరమైన వేదనలో ఉన్నాడు, కానీ ఆయన కృంగిపోలేదు. ప్రియమైన వారలారా, ఆయన కృంగిపోకపోగా ఆయన బాధ్యతను నిర్వర్తించినట్లు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజున చిన్న సమస్య వస్తేనో, చిన్న ఇబ్బంది వస్తేనో మన బాధ్యతలు మనం విస్మరిస్తాం. ఎంతవరకని నేను ఇది భరించాలి, ఎంతవరకు ఈ వేదనలో ఉండి కూడా నేను నా బాధ్యతలు నెరవేర్చాలి అని చెప్పేసి నిరుత్సాహపడిపోతాం, డీలా పడిపోతాం. కానీ ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠము, ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క దేహమందున్నంత కాలము మనకు అప్పగింపబడిన బాధ్యతలు మనము నెరవేర్చాలి. మన భార్యను చూసుకునే విషయంలో, భర్తను చూసుకునే విషయంలో, బిడ్డలను పోషించే విషయంలో, వారికి కావలసినవి సమకూర్చే విషయంలో, మనల్ని కన్న తల్లిదండ్రుల యొక్క ముదిమి ప్రాయంలో మనము వారిని విడిచిపెట్టకుండా వారిని కంటికి రెప్పలా కాచి కాపాడాలని వాక్యంలో స్పష్టంగా ప్రభు ఈ యొక్క సిలువలో పలికిన 3వ మాటలో తెలియచేస్తూ ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన వారిని ఒక్కరినైనా పోగొట్టుకొనలేదని యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క బంట్రోతులు, గుదియలు, గొలుసులు, కత్తులు, కొరడాలు పట్టుకొని వచ్చి ఆయన కోసం చూస్తూ ఉంటారో ఆ సందర్భంలో పలికిన మాట అది. అప్పుడు అంటాడు కదా, మీరు యేసుని వెతుకుచున్నారు కదా, ఆయనని నేనే,
నన్ను పట్టుకొనండి, వీరిని పోనివ్వండి అని తన శిష్యులను మరి తప్పిస్తాడు ఆ సందర్భంలో. అనగా ఆయన బాధ్యత ఏంటంటే అక్కడ చెప్తున్న మాట, నాకు అప్పగింపబడిన వారిని, నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని కూడా పోగొట్టుకొనను, విడిచిపెట్టలేదు అనని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ జీవితంలో ప్రభువు మనకి కొన్ని బంధాలను అనుగ్రహించాడు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభువు అనుగ్రహించిందే. మనకై మనం ఏమీ పొందుకోలేదు. ఆయన అనుగ్రహించిన ఏ బంధాన్ని కూడా, ఏ ఒక్కరిని కూడా మనం పోగొట్టుకొనకూడదు. ప్రియమైన వారలారా, ఈరోజు చిన్న మాటలకే, మనము చిన్న విషయాలకే ఒకరికొకరము పలుక్కోకుండా, ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకోనకుండా విభేదాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ప్రభు సిలువలో ఆ ఘోరమైన శ్రమ అనుభవిస్తూ, ఆ భయంకరమైన వేదనలో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు, తన తల్లిని మర్చిపోలేదు, తాను ప్రేమించిన శిష్యుని మర్చిపోలేదు. ఏ ఒక్కరిని మర్చిపోక అందరినీ క్షమాగుణంతో క్షమించాడు. అలాగనే తన బాధ్యతను మరువక మరి నెరవేర్చాడు. ఈరోజు మనము అనేక మార్లు కృంగిపోతూ ఉంటాం. బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు, బలహీనతలుగా ఉన్నప్పుడు మరి అనేక మార్లు కృంగిపోయి మన బాధ్యతలు నిర్వర్తించడానికి మనం విసుగు చెంది ఇక వదిలేస్తాం. కానీ శ్రమ దినాన కృంగిపోతే మనం చేతగాని వారం అవుతాం. శ్రమ దినాన ప్రభు పైన ఆధారపడదాం. ఆయన తప్పక మనల్ని ఒడ్డుకు నడిపించేటువంటి వాడు, మనకి సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం. అలాగే ప్రభు చెప్పినట్లుగా, నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని పోగొట్టుకొనలేదన్నట్లుగా ఈ జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి బంధాలను, తల్లిదండ్రులు కావచ్చు, భర్త, భార్య, మరి బిడ్డలు, మన కుటుంబ వ్యవస్థ ప్రభు అప్పగించిందే, మనకి ప్రభు అనుగ్రహించినదే. కాబట్టి దేన్ని కూడా మనం పోగొట్టుకోకూడదని ఈ మాట స్పష్టంగా మనకి తెలుపుతూ ఉంది. అలాగే మరి భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు మన బాధ్యతలు మరువక, మరి నిత్యరాజ్యాన్ని చేరే మార్గాన్ని విడువక ఈ జీవితాన్ని కొనసాగించాలని ఈ యొక్క మాటలో ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నిత్య జీవానికి, తండ్రి యొద్దకు చేరే మార్గానికి వెళుతూనే, అలయక సొలయక మరి నిత్య రాజ్యాన్ని ప్రకటిస్తూనే ఆయన భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క బంధాలను, బాధ్యతలను నెరవేర్చినట్లు ఈ మాటలో మనం గమనించగలుగుతాం. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయులమైన మనము, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేటువంటి మనము కూడా మన యొక్క బంధాలను, మన కుటుంబ వ్యవస్థలో మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరిని కూడా మనము ఎవరిని పోగొట్టుకొనక ఈ జీవితాన్ని ముందుకు సాగించాలి. మన బాధ్యతలు నిర్వర్తించాలి. భార్య పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, ప్రతి ఒక్కరిని కూడా, ఏ ఒక్కరిని మనం పోగొట్టుకొనక ఆయన అనుగ్రహించిన అందరినీ మనము ఆదరించి, ప్రేమను కనపరిచి నిత్యరాజ్యాన్ని చేరుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు సిలువలో పలికిన ఈ 3వ మాట మన బాధ్యతను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గంలో, ఈ దేహంలో ఉన్నప్పుడు మనకు అనుగ్రహించిన ఏ బంధాన్ని కూడా కోల్పోకూడదని, ఏ బంధాన్ని కూడా విడిచిపెట్టకూడదని, మన బాధ్యత మనం నిర్వర్తించాలని స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ 3వ మాటను బట్టి మనము ప్రేరణ పొందుకొని ఈ జీవితంలో మనకు అప్పగించబడిన వారిని, మనకు అనుగ్రహించిన వారిని ఎవరిని కోల్పోకుండా ప్రభు సన్నిధి చేరేంత వరకు అందరినీ ప్రేమతో ఆదరిద్దాం. అందరి పట్ల మన బాధ్యతను నెరవేరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.